కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. ఎందుకు ఏ పదవులు తీసుకోలేదంట? నేను పార్టీ ఆఫీస్ చుట్టూ తిరగటం. మీరు కూడా ఏలూరు సీటు ఆశించారని విన్నాను. పోటీ చేసే అవకాశం రాలేదని అడిగారా? ఎవరెవరో అనామకులు ఈ రబ్బరు చెప్పులు రాజకీయం చేద్దాము, రాజకీయాల్లోకి రావడం అనేది రిస్క్ అనిపించలేదు. సేవే మార్గం సేవే లక్ష్మణ్ అంటే మీరు ప్రజారాజ్యం పార్టీకి ఈ జనసేన పార్టీకి చూసిన వ్యత్యాసం ఏంటి సార్? డి అంటే డి. చిరంజీవి గారు రాజకీయాల పనికిరాదు, పవన్ కళ్యాణ్ గారు పనికొస్తారా? ఫుల్ రాజకీయాల్లో 10 ఏళ్లలో పార్టీ ఎదగాల్సినంత ఎదిగిందా? తెలుగుదేశం పార్టీ నుంచి ఆశించినంత ఊహించినంత సహకారం లేదు. 34కి 20 స్థానాలు కూడా తీసుకోలేకపోతే అది మన ఫెయిల్యూర్ కదా. పవన్ కళ్యాణ్ గారితో సుదీర్ఘమైన చర్చలు జరిపారు. దాదాపు మీరేం అడిగారు, ఆయన మీకేం చెప్పారు? అడిగా కాదు శేషి గారు, మరి ఆ కోతిన మహేష్ అంత దరిద్రంగా కాదు, కానీ 21 సీట్లు తీసుకున్నాము. 21 ఎన్ని గెలుస్తున్నాం? ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మీకు పవన్ కళ్యాణ్ కాస్త కింగ్ మేకర్, కింగ్ అయ్యే అవకాశం ఉంటుందా? అంతే. మీ లక్ష్యం ఏంటి ఫైనల్గా? ముద్ర గడిగారికి అసలుకి ఆ గౌరవంగా మర్యాద ఉందంటారా? పేరు మార్చుకుంటానంటున్నాడు. ఈ పొలంలో ఉన్న చెత్తను తీసుకొచ్చి చెదపట్టిన చెక్క అనే ఉద్దేశంతో మేము ఉన్నాం. మీ నెట్వర్క్ ఎంత ఉంటుంది సార్? ఇంకా అబద్ధం చెప్తున్నారు మీరు. భవిష్యత్ కార్యాచరణ ఏంటి రాజకీయాల్లో? అడగందే అమ్మైనా పెట్టదు. వేగంగా మాట్లాడుకోవాలి కదా. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. కొందరు కాఫీలు తాగుతూ సీట్ అడిగేవాళ్ళు ఉంటారు, అంటే పార్టీలో టికెట్ అడిగేవాళ్ళు ఉంటారు. అలాగే కొందరు డిన్నర్కి పిలిచి టికెట్ అడిగేవాళ్ళు ఉంటారు పార్టీ అధినేతను. ఈ విషయం నేను చెప్పింది కాదు, స్వయాన పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో చెప్పిన అంశం. డిన్నర్కి పిలుస్తారు, డిన్నర్కి వెళ్ళామంటే నాకు టికెట్ ఇస్తారని అడుగుతారు, ఇట్లా ఉంటుంది పరిస్థితి అని చెప్పారు ఆయన. కానీ 2014 నుంచి అవిశ్రాంతంగా పార్టీ కోసం పనిచేస్తూ కూడా ఏ పదవి ఆశించకుండా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ పార్టీలో. ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, చాలామంది సైలెంట్గా తమ పని తాను చేసుకుపోయే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు నిజమైన జన సైనికులు అని. అలాంటి వ్యక్తి నారా శేషు గారు. ప్రస్తుతం ఏలూరు అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ కార్యక్రమం పవన్ కళ్యాణ్ తలపెట్టినది, ధవళేశ్వరం బ్యారేజ్ మీద కవాతు కావచ్చు, లేకపోతే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన నిరసన కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ప్రజా పోరాట యాత్ర కావచ్చు, ఏది తీసుకున్నా దాంట్లో యాక్టివ్ పార్టిసిపేషన్, యాక్టివ్గా జనాన్ని మొబిలైజ్ చేయడం దగ్గర నుంచి, ఏర్పాట్లు చూడడం దగ్గర నుంచి, అక్కడ భోజనాలు వసతులు అన్నీ చూడడం వరకు ఎవ్రీథింగ్ చూసుకోవటంలో ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ పార్టీలో ఎలాంటి పదవి ఆశించకుండా పనిచేసే వ్యక్తి. ప్రస్తుతం నారా శేషు గారితో మనం ఉన్నాం. నమస్కారం అండి. నమస్కారం అండి. శేషు గారు, నేను ముందు చెప్పినట్టుగా అన్ని కార్యక్రమాల్లో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు కదా. 2014 నుంచి ఉన్నారా? పార్టీ ఆరంభం నుంచి ప్రతి కార్యక్రమంలోనూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. కానీ ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, కానీ ఎందుకు సార్ ఏది ప్రతి ఒక్కళ్ళు అసలుకి నేను పని చేయాలంటే నాకు పదవి కావాలంటారు కదా. ముందు పదవి ఇవ్వండి, నాకు ఏదో ఒక పార్టీలో పోస్ట్ ఇవ్వండి, నేను పని చేస్తానంటారు కదా. మీరు ఎందుకు ఏ పదవులు తీసుకోలేదంట? పదవే ప్రాముఖ్యత కాకుండా పదవే కావాలనే ఆకాంక్షతో నేను పార్టీలో జాయిన్ అవ్వలేదండి. నా ఆలోచన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మంచి ఉద్దేశంతో సామాన్యుడికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో కళ్యాణ్ గారు తాపత్రయపడుతున్నారో దానికి ఒక సైనికుడిలా నేను పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. ఆ క్రమంలో నేను పార్టీ ఆఫీస్ చుట్టూ తిరగటం ఇవన్నీ టైం వేస్ట్ అనే ఉద్దేశంతో నా వ్యాపారం చూసుకుంటూ పార్టీకి చేదోడు వాదోడుగా పార్టీ కార్యక్రమాలు ప్రతిదీ జిల్లా స్థాయిలో. ఓకే. సో పశ్చిమ గోదావరి జిల్లాలో సహజంగా నాకు ఎందుకు నారా శేషు గారిని ఇంటర్వ్యూ చేయాలనిపించిందంటే,
నేను ఉంగుటూరు వెళ్ళాను. ఉంగుటూరు వెళ్ళినప్పుడు నారా శేషు గారు ప్రచార కార్యక్రమం కూడా ఉంది, ఆయన కూడా వస్తున్నారు అని చెప్పారు మద్దతుగా. తర్వాత తాడేపల్లిగూడెం వెళ్ళాను, అక్కడ కూడా నారా శేషు గారు మద్దతుగా ఆయన కూడా ప్రచారం చేయబోతున్నారని విన్నా. ఎవరి నారా శేషు గారు అంటే పార్టీలో ఎలాంటి పదవి లేదు నారా శేషు గారికి, కానీ 2014 నుంచి పనిచేస్తూ ఉన్నారు. అందుకే నాకు సరే ఆయనతో మాట్లాడదాం, ఆయన ఉద్దేశాలు ఏంటో తెలుసుకుందాం అనిపించింది. అయితే 2019లో మీరు కూడా ఒక యాస్పిరెంట్ అని విన్నాను ఏలూరుకి, మీరు కూడా ఏలూరు సీటు ఆశించారని విన్నాను, నిజమేనా? నిజమేనండి. మరి ఎందుకు రాలేదు సార్? అంటే ఏలూరు నియోజకవర్గం అనేది ఒక కాపు సామాజిక వర్గం అనే వినికిడి ఎక్కువ ఉంది. అంటే ఏ పార్టీ ఇచ్చినా కాపుకే ఇవ్వాలని ఉంది. అది తెలుగుదేశం అయినా వైసీపీ అయినా మొన్న కాపు సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒక కులం అనే కాకుండా బీసీకి అవకాశం ఇచ్చిన సామాజిక న్యాయం చేసినట్టు ఉంటుంది. పలానా ఈ వ్యక్తికి ఇద్దామని చెప్పి ఈ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వడం జరిగింది. కానీ జనాలకి పర్సెప్షన్ ఏముంటుందంటే కాపు పార్టీగా ముద్ర వేస్తూ ఉంటారు కదా. మరి ఇక్కడ కాపులు బలంగా ఉండే ఏలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కాపుకి ఇస్తుంది, వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ కానీ కాపుకి ఇస్తుంది. కానీ జనసేన పార్టీ మాత్రం కాపుకి ఇవ్వకుండా వేరే కులానికి ఇవ్వడం, అది అంటే ఒకవైపు ఏమో పార్టీ మీద కాపు ముద్ర వేస్తారు, ఒకవైపు ఏమో కాపులకు ఇవ్వాల్సిన సీట్ను కూడా తీసుకుపోయి బీసీకి ఇస్తుంది. నిజమేనా? అవును, నిజమేనండి. సో అందుకోసం మీరు త్యాగం చేయాల్సి వచ్చింది. ఇక్కడ బీసీ అయితే బాగుంటుందని నేను యాక్చువల్గా ఇద్దరు కాపుల మధ్యలో బీసీ అయితే బాగుంటుందనే ఆలోచన కూడా నాకు ఉంది. ఓకే, నేను కూడా బీసీ అయితే బాగుంటుందని చెప్పి ఇద్దరం కలిపి తిరగటం, ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా చేయటం, 2020 వరకు ఇద్దరం కలిసి వర్క్ చేసి పార్టీని ముందుకు తీసుకెళ్ళారు. ఒక పోతిన మహేష్ లేకపోతే నేనేదో చేశా చిట్టెం సుభాషిణి సంథింగ్, వీళ్ళందరూ పార్టీలోకి రాకముందు అనామకులే, జనసేన పార్టీని పట్టుకుని ఎదిగిన వాళ్ళు ఇవాళ జనసేన పార్టీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. అటువంటిప్పుడు ఈ నారా శేషు గారు లాంటి వాళ్ళు పదవులు ఆశించకుండా చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా పరిచయించాల్సిన అవసరం ఉందని నేను భావించాను. సార్ శేషు గారు ఆ తర్వాత అంటే నాకు అనిపించింది ఏంటంటే 2019 తర్వాత 2020 తర్వాత మీరు ఇనాక్టివ్ అయిపోయారు అని అంటున్నారు. ఎందుకు ఇనాక్టివ్ అయ్యారు? సో ఎలాగో మనకి పోటీ చేసే అవకాశం లేదు, మీకు ఆసక్తి లేదా, లేకపోతే పోటీ చేసే అవకాశం రాలేదని అలిగారా? అలగటం అనేది ఏం లేదండి. 2020 తర్వాత నాకు వ్యాపారాన్ని విస్తృతం చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు హోటల్స్ కానీ అలాగే సుజుకి డీలర్ నేను, ఈ సుజుకి డీలర్షిప్స్ జిల్లా స్థాయిలో 13 అవుట్లెట్లు విస్తృతం చేయడం జరిగింది. అలాగే హోటల్స్ ఎన్ స్క్వేర్ ఇవన్నీ ఈ 2-3 సంవత్సరాల్లోనే విస్తృతం చేయడం జరిగింది. ఆ వ్యాపారంలో బిజీగా ఉన్న మా జన సైనికులతోనూ వీళ్ళందరితోనూ అనుబంధం కంటిన్యూ అవుతూ మెగా ఫ్యామిలీతో అనుబంధం జరుగుతూనే ఉంది. ఓకే ఓకే, అంటే మీరు మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్ అసలు? అంటే వ్యాపారం ముందు నుంచి వ్యాపార కుటుంబమేనా మీది? మొదటి నుంచి తాతయ్య గారు వ్యవసాయం, నాన్నగారు హయాం నుంచి వ్యాపారం చేయడం జరుగుతుందండి. నేను వచ్చి డిగ్రీ బీకామ్ చదివాని, చదువంతా ఏలూరులోనే చదవటం వల్ల ఏలూరు పరిసర ప్రాంతం అంతా ప్రతి మూల నాకు ఒక అవగాహన ఉంది. ఓకే, అలాగే మీ నాన్నగారి వ్యాపారాన్ని మీరు టేక్ ఓవర్ చేశారా? నాన్నగారు ఒక ప్లాట్ఫామ్ వేశారు, ఆ ప్లాట్ఫామ్ మేము కంటిన్యూ చేసి విస్తృతం చేసాం. నేను, తమ్ముడు, మా బావ ముగ్గురు ఇదే వ్యాపారం. ఏమేమి ఉన్నాయి సార్ మీకు? హోటల్ ఎన్ స్క్వేర్, శ్రీకృష్ణ సుజుకి. శ్రీకృష్ణ సుజుకి అంటే సుజుకి టూ వీలర్ డీలర్స్. ఎన్ని షోరూమ్లు ఉంటాయి సార్? జిల్లా అంతా 13 షోరూమ్స్ ఉన్నాయండి మొత్తం. 13 షోరూమ్లు. ఇవి కాకుండా ఫిష్ ట్యాంక్స్ అంటే పూర్వం తాతయ్య గారు వ్యవసాయం చేసేవారు, ఆ వ్యవసాయాన్ని మేము ఫిష్ ట్యాంక్స్ కింద మార్చామన్నమాట. ఎన్ని ఉంటాయి సార్ ఫిష్ ట్యాంక్స్? ఒక 120 ఎకరాలు ఉందండి. 120 ఎకరాలు, అమ్మో పెద్ద బిజినెస్. అంటే ఫ్యామిలీ మొత్తం కలిపి. ఓకే, పర్లేదు. ఇప్పుడు ఎవరెవరో అనామకులు పార్టీలోకి వచ్చేసి రబ్బర్ చెప్పులు రాజకీయం చేద్దాము, సో జీరో బడ్జెట్ రాజకీయం అనగానే ఎవరెవరో పవన్ కళ్యాణ్ చూపించేసుకొని మనం ఎమ్మెల్యేలు అయిపోదామని వచ్చే రోజుల్లో మీరు ఇంత వ్యాపార సామ్రాజ్యాన్ని పెట్టుకొని ఏ పదవి అవసరం లేదు, పవన్ కళ్యాణ్ ఆశయాలు చాలని పనిచేస్తాం అనేది చాలా గొప్ప విషయం అనమాట. సార్ మరి
మీ కుటుంబంలో అంత వ్యాపారాలు, అటువంటప్పుడు రాజకీయాల్లోకి రావడం అనేది రిస్క్ అనిపించలేదా? ఎందుకు రాజకీయాల్లోకి ప్రవేశించారు మీరు? రిస్క్ అనేది అంటే యాక్చువల్గా ఫస్ట్ నుంచి నాకు సర్వీస్ అంటే చాలా ఇష్టం అండి. అది కూడా చిరంజీవి గారు, నేను 10th క్లాస్ చదివేటప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసిన కాడి నుంచి చిరంజీవి గారు అంటే చాలా అభిమానం. ఆ అభిమానం ఆయన చేసే సేవా కార్యక్రమాలు చూడటం, సినీ ఇండస్ట్రీలో అసలు సేవా కార్యక్రమాలు అనేది మొదలుపెట్టిందే చిరంజీవి గారు. రక్తదానం కానీ, లేదంటే అన్నదానాలు, లేదా ఐ బ్యాంకు, ఇవి ఏది చేసినా చిరంజీవి గారి నుంచే నేర్చుకున్నాం. అంత అంటే మెగా హీరో, అంత హీరో ఆ విధంగా మోటివేట్ చేసి, ఆ మోటివేషన్లో నేను ఒక సైనికుడిలాగా నా క్యాప్షన్ కూడా సేవా మార్గం సేవా లక్ష్యం అని ఉంటుంది. అది ప్రజారాజ్యంలో. ఏంటి క్యాప్షన్? దేనికి అది? సేవ చేయండి. అవును, కరెక్ట్. ఏమైనా పెట్టారు మీరు అట్లా? ఎన్ ఫౌండేషన్ అనేది, ఎన్ ఫౌండేషన్ అని పెట్టారు. ఆ ఎన్ ఫౌండేషన్కి క్యాప్షన్ క్యాప్షన్ మీరు పెట్టుకున్నారు. ఆయన ఆదర్శం సేవే మార్గం ప్రేమే లక్ష్యం. ఓకే ఓకే. ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ ఎన్ ఫౌండేషన్, ఆ ఎన్ ఫౌండేషన్లో సోషల్ అవేర్నెస్, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నలుగురికి ఉపయోగపడే ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో ఎన్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేశాను. ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయకముందు నేను ఫస్ట్ చిరంజీవి గారి అభిమానిని, తర్వాత రోటరీ క్లబ్ మెంబర్ని, ఆ తర్వాత ఇంకా మనం కూడా ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలని ఉద్దేశంతో ఎన్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేశాం. ఓహో, మొదటి నుంచి మీకు పడింది? అయితే 10వ తరగతి నుంచి పడింది? 10వ తరగతి మేము చిరంజీవి గారి బర్త్డే రోజు ఫస్ట్ అన్నదానం చేయడం జరిగింది. కరెక్ట్గా అదే మీకు ఊహ తెలుస్తూ, అంటే జనరల్గా 10th క్లాస్ అంటే కొంచెం బయటకు రావటం, తిరగటం ఇవన్నీ ఉండేవి. అవును, మీరు సరే సేవ మార్గం వరకు, సేవ చేయడం వరకు ఓకేనండి. రాజకీయాల్లో ఎట్లా ప్రవేశించారు? ప్రజారాజ్యం అంటే నా అభిమాన హీరో చిరంజీవి ప్రజారాజ్యం అనేది స్థాపించడం జరిగింది. అప్పుడు ఒక యూత్ లీడర్గా ప్రజారాజ్యంలో వర్క్ చేశాను. ఓకే సార్, ప్రజారాజ్యంలో యూత్ లీడర్గా పనిచేశారు. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు మిమ్మల్ని, మీ నాన్నగారు కానీ, మీ తాతగారు కానీ, లేకపోతే ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని వారించలేదా? ఎందుకంటే మీరు వ్యాపారాల్లో ఉన్నారు సార్. ఇప్పుడు సుజుకి షోరూమ్లు కానీ ఏదైనా కానీ, సో అధికార పార్టీ, ఒకవేళ మీరు పనిచేసిన పార్టీ అధికారంలో రాకపోతే మీకు ఇబ్బందులే కదా, యాక్చువల్గా రిస్కే కదా. ఇంట్లో ఫాదర్ కానీ మదర్ కానీ ఇవన్నీ మనకి ఎందుకు, మన వ్యాపారాలు మనం చూసుకునేదానికి, నీకు అభిమానం ఉంటే వెళ్ళి సినిమా చూసి వచ్చేదానికి, ఇవన్నీ ఎందుకు నీకు, ఇలా చెప్తూ ఉండేవారు. అయినా అంటే ఆయన మంచి ఉద్దేశంతో వచ్చాడు, ఆయనకి తోడుగా మనం ఎందుకు కాకూడదని. అలాగే తర్వాత జనసేన కూడా, ఆ తర్వాత ప్రజారాజ్యం అనేది కొంచెం ఇబ్బందుల వల్ల చిరంజీవి గారు ఏదైతే ఇబ్బంది పడి కొంచెం కాంగ్రెస్లో కలిపారో, ఆ తర్వాత కూడా సైలెంట్గా ఉంటాం. తర్వాత మళ్ళీ 2014 మార్చి 14 మన పవన్ కళ్యాణ్ గారు జనసేన మొదలుపెట్టిన రోజు నుంచి మళ్ళీ ఆయనకి ఆయనకు ఒక నా జిల్లాలో నేను ఎందుకు ఆయనకు ఒక పిల్లర్ కాకూడదు అనే ఉద్దేశంతో 2014 నుంచి పార్టీ స్థాపించిన రోజు నుంచి కళ్యాణ్ గారు ఈ పలానా ఈ యాక్టివిటీ అంటే ఆ యాక్టివిటీ జిల్లా స్థాయిలో నేను చేసేవాడు. మరి జిల్లా స్థాయిలో యాక్టివిటీ చేయడం బాగా డబ్బులు ఖర్చు అయ్యేవిగా? కొంచెం ఆర్థిక స్తోమత ఉండటం వల్ల నేను చేయగలిగేవాళ్ళు. ఓకే, పదవులు ఆశించకుండా డబ్బులు ఖర్చు పెట్టడానికి మాత్రం ముందుండేవాళ్ళు. కాన్సెప్ట్ ఏంటంటే జనసేన జెండా జనాల్లోకి వెళ్ళాలి. వెరీ నైస్, వెరీ నైస్. అయితే అంటే మీరు ప్రజారాజ్యం పార్టీకి ఈ జనసేన పార్టీకి చూసిన వ్యత్యాసం ఏంటి సార్? మీరు ప్రజారాజ్యం అనేది అంటే అన్ని పార్టీల్లో నుంచి నాయకులు వచ్చారు ఆ రోజు ప్రజారాజ్యం. చిరంజీవి గారు అనే అతను ఒక చాలా సెన్సిటివ్, చాలా మంచి మనిషి. మన తెలుగు ప్రజలకు ఏదో చేయాలనే తాపత్రయం ఉండేది. ఆ తాపత్రయంలో ఈ కుళ్ళు రాజకీయాల్లో ఆయన్ని ఇబ్బంది పెట్టడం, ఆయన్ని అంత మంచి వ్యక్తిని ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బందికి ఆయన ఈ చిరాకులు ఎందుకనే ఉద్దేశంతో దాన్ని కాంగ్రెస్లో అప్పుడు పరిస్థితులను బట్టి కలపటం జరిగింది. ఆ తర్వాత ఒక 4-5 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఆయన భావం వేరు, ఈయనంతా ముక్కుసూటిగా ఉంటుంది. డి అంటే డి అంతే. సో
సరే చిరంజీవి గారు రాజకీయాలు పనికిరారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు పనికి వస్తారా? అదేనండి, అదే చిరంజీవి అంటే నేను పనికిరారు అంటే అన్ఫిట్ అని చెప్పట్లా నేను, దయచేసి మీరు ప్రేక్షకులు తప్పుగా అర్థం చేసుకో. అంటే వాళ్ళ మనస్తత్వానికి సరిపడలేదని చిరంజీవి గారు చాలా సందర్భాలు చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం కూడా చాలా నిజాయితీపరుడు, సో ఎవరిని మోసం చేసే తత్వం ఉండదు, అలాంటి వ్యక్తికి రాజకీయాలు సరిపోతాయంటారా అంటున్నా. అంటే మోసం చేసే ఇది లేదు, కానీ ఆయనకి డి అంటే డి అని ఈ కుళ్ళు రాజకీయాల్లో అవతల నాయకుడిని నువ్వు ఏదంటే అది, నువ్వు సై అంటే నేను సై అనే తత్వం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అందువల్ల ఈ 10 ఏళ్ళు అయినా ఇవాళ ఎంత ఈ పెద్ద పార్టీలు అంటే ఎప్పటి నుంచో 40 ఏళ్ళ నుంచి ఉన్న పార్టీలు, కాంగ్రెస్కి వైఎస్ఆర్సీపీ అనుబంధంగా ఉండే ఆ పార్టీల మధ్యలో ఈయన నెగ్గుకొస్తున్నాడు అంతేలేండి. అంటే చిరంజీవి గారు కూడా ఒకప్పుడు చెప్పారు కదా, తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటాడు అనిపించుకోవడానికైనా అంటానికైనా సిద్ధంగా ఉంటాడు, అది నేను చేయలేనని అన్నాడు కదా. 2014లో పార్టీ పెట్టారండి, మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు కదా శేషు గారు. నాదొక చిన్న ప్రశ్న, 2014 నుంచి 24 వరకు వచ్చాం, నాదే కాదు చాలామంది ఆవేదన అనండి, లేకపోతే ప్రశ్న అనండి, అభిమానులే, శత్రువులు పక్కన పెట్టండి, వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు అభిమానులే. 10 ఏళ్లలో మనము ఎదగాల్సినంత ఎదగలేకపోయామని ఒక అసంతృప్తి ఉంది. 10 ఏళ్లలో ఎందుకు ఎదగలేకపోయామనే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? 2 శక్తుల మధ్యలో ఇవాళ ఇలా నిలబడిందంటే అదే ఒక సక్సెస్ అండి. ఇంకోటి ఇన్ని పార్టీలు, పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావనే 25 సంవత్సరాల ప్రస్తావన, అందులో 10 ఏళ్ళు ఇలా నిలబడడం అనేది అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద అచీవ్మెంట్. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఎగ్జాంపుల్ తెలుగుదేశం తర్వాత ఎన్టీఆర్ గారు మళ్ళీ అన్న ఎన్టీఆర్ అని పెట్టడం, హరికృష్ణ గారు పార్టీ పెట్టడం, షర్మిల గారు ఒక ఎక్స్ సీఎం కూతురు ఆవిడ, అటువంటి పెద్ద స్థాయి వ్యక్తులే పార్టీలు నిలబడాల 1-2 సంవత్సరాల్లోనే మూసేయడం జరిగింది. అలాంటిది 10 ఏళ్ళు నిలబడింది, నిలబడమే పెద్ద సక్సెస్. ఆయన పవన్ కళ్యాణ్ గారు డే 1 నుంచి ఇది 25 ఏళ్ల ప్రస్తావన అనేది నొక్కి చెప్పడం జరుగుతుంది. 10 ఏళ్ళు జరిగింది అంటే అది మామూలు విషయం, చాలా పెద్ద అచీవ్మెంట్ అనే నా ఉద్దేశం. వాళ్ళేది ఇంకా వాళ్ళు ముఖ్యమంత్రి కొడుకులు కూతురు. అవును. సో ఈయనకి రాజకీయ నేపథ్యం లేదు, ముఖ్యమంత్రి కూడా పెట్టాడు. అంటే తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్న టీడీపీ అని చెప్పి ఎన్టీఆర్ గారు పెట్టడం జరిగింది. అలాగే ఆయన కొడుకు హరికృష్ణ గారు పార్టీ పెట్టడం జరిగింది. మన ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ గారు పెట్టడం జరిగింది. చాలా మంచి ఉద్దేశంతో వచ్చారు, అయినా అది నిలబడలా. ఈ మధ్యన మన షర్మిల గారు ఒక రాజశేఖర రెడ్డి గారి కూతురు, ఎక్స్ సీఎం, అటువంటి ఆవిడే పార్టీని నిలబడలేక కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. వాళ్ళకి వేల కోట్ల ఆస్తులు. ఈయన సామాన్యుడు, ఈ సామాన్యుడు ఈ విధంగా ఈ పార్టీని నడపడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్. అయితే నాకు ఇప్పుడు మీరు ఏలూరు కదా, ఏలూరులో మీరు ఆనుపాను మొత్తం తెలుసు. ఏలూరులో మీకు ఏలూరు విషయానికి వద్దాం. ఏలూరులో ఇప్పుడు 7 నియోజకవర్గాలని ఉంగుటూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు, దెందులూరు, ఏలూరు, కొత్త ఉమ్మడి జిల్లా అంటే పార్లమెంట్ జిల్లాతో పోలిస్తే సరే నూజివీడు, కైకలూరు అనేది కృష్ణా జిల్లా ఉమ్మడి జిల్లాలో పక్కన పెడితే మిగతా 5 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో ఉంగుటూరు, పోలవరంలో పోటీ చేస్తున్నాం. ఏంది మీ అసెస్మెంట్ చెప్పండి? 2 గెలుస్తున్నామండి. 2 గెలుస్తున్నాం 100% 2 గెలుస్తున్నాం. అంటే యాక్చువల్గా అట్లా అంటే 2 నియోజకవర్గాల్లోనూ జన సైనికులు అభ్యర్థులు, బలమైన అభ్యర్థులు లేరు, గతంలో వాళ్ళకి అనుభవం లేదు. ఇప్పుడు ఉంగుటూరు ఉన్నారు, ఆయన కొత్తగా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు కదా. కొత్తగా కంటెస్ట్ చేయడం కన్నా అతను కూడా ఒక ఆధ్యాత్మికంగా కానీ ఒక సేవా దృక్పథంతో కానీ అతను కూడా మంచి ఉద్దేశంతో ఈ అసెంబ్లీకి రావడం జరిగింది, పోటీ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఆయన 2 ఏళ్ల నుంచి పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. మరి వాట్ అబౌట్ పోలవరం అభ్యర్థి విషయం ఏంటి? బాలరాజు లాస్ట్ టైం 2019లోనే పోటీ చేశాడు, జనసేన నుంచి పోటీ చేశాడు. అది యాక్చువల్గా ఎస్టీ నియోజకవర్గం, ట్రైబల్ ఎస్టీ నియోజకవర్గం. కరాటం రాంబాబు గారు ఆయన బాధ్యత తీసుకుని ఆ నియోజకవర్గాన్ని ముందు సర్వేల్లో ఇది కొంచెం మైనస్లో ఉందని ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. కానీ అక్కడ జన సైనికులు కానీ నిన్న మీటింగ్ జరిగింది, ఆ మీటింగే ఉదాహరణ. ఆయన
ఏంటి మీటింగ్ ఎట్లా జరిగింది? మీటింగ్ అశేషంగా అసలు కనీసం 170,000 మంది జనం మధ్యలో కళ్యాణ్ గారు నిన్న ఎలక్షన్ మీటింగ్ చేయడం జరిగింది. ఓకే, కానీ నాకు ఇప్పుడు 2 గెలుస్తామంటారా మీరు? గన్ షాటా లేకపోతే టైట్ ఫైట్ ఉందా? గన్ షాట్ 2 గెలుస్తామండి. అవునా? 2 గెలుస్తాం, పక్కాగా గెలుస్తాం. కానీ నాకు ఒక డౌట్ అండి, మీరేమో గెలుస్తామని చెప్తున్నారు. ఉంగుటూరు, పోలవరమే కాదు, నిడదవోలు, తాడేపల్లిగూడెం వీటన్నింటిలో కూడా చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ నుంచి ఆశించినంత ఊహించినంత సహకారం లేదు అనేది నాకు వినపడుతున్నమాట. అదేం లేదండి, అదేం లేదు. తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఇద్దరు కలిపి ప్రయాణం చేయడం జరుగుతుంది. చిన్న చిన్న విషయాలు ఈ పొత్తుల్లో భాగంగా కొంత టైం అలగటం అని రాక ఇబ్బంది, కొంత టైం అలగచ్చు సార్, కొంత టైం అలగచ్చు. ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసి నామినేషన్లు వేసేసి అయినా ఇంకొక 10 రోజులే టైం ఉంది. ఈ 10 రోజుల టైంలో ఉన్నప్పుడు కూడా క్యాడర్ కదిలి రావట్లేదు, తెలుగుదేశం క్యాడరు అనేది మాట. అంటే మీరు నాయకుడు మాత్రం మొక్కుబడిగా నాయకుడు వస్తున్నాడు, కానీ కదలాల్సిన క్యాడర్ తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ అని చెప్పుకునే ఒక క్యాడర్ ఉంటుంది కదా ప్రతి ప్రాంతాల్లో. ఆ హార్డ్ కోర్ క్యాడరు ఇంతకుముందు పనిచేసినట్టు తెలుగుదేశం నాయకుడి కోసం పనిచేసినట్టు వీళ్ళ కోసం పనిచేయట్లేదు అనేది ప్రధానమైన ఆరోపణ. అది ప్రతి చోట అది మీరు అఫ్కోర్స్ మీరు పొత్తు ధర్మం ప్రకారం మీరు అట్లా వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయొద్దని మీరు భావిస్తున్నారేమో నాకు తెలియదు, కానీ క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యను మనం స్పృశించకపోతే కష్టం. నాకు కనపడింది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఉంగుటూరులో తెలుగుదేశం పార్టీకి ఈ ఉంగుటూరు మండలంలోనే బలమైన క్యాడర్ ఉంది. తెలుగుదేశం 70,000 ఓట్లు ఉన్నాయి, బలమైన క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ కదిలి రావట్లేదు. ఇప్పుడు గన్ని వీరాంజనేయులేమో నేను సపోర్ట్ ఉన్నాను అంటాడు, ఆయన వచ్చి తిరుగుతాడు వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ క్యాడర్ ఉండాలి కదా. నా ఊర్లో 70,000 ఓట్లు రావాలంటే ఆ 70,000 ఓట్లు ఎవరైతే ఆయా చిన్న చిన్న పాకెట్స్లో ఉండే బలమైన లీడర్లు ఉంటారు కదా తెలుగుదేశానికి, వాళ్ళు కదిలి రావట్లేదు అనేది. అదేం లేదండి, యాక్చువల్గా తిరుగుతున్నారు, కదిలి వచ్చి చేస్తున్నారు. మీరు ఆ విధంగా అంటే కనుక ఇప్పుడు జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తుంది, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తుంది, 144 టీడీపీ పోటీ చేస్తుంది. మా 21 స్థానాల్లో వాళ్ళు సరిగ్గా చేయకపోతే కనుక మిగతా 144 నియోజకవర్గాల్లో జన సైనికులు కానీ ఒక సామాజిక వర్గం కానీ పనిచేయకపోతే టీడీపీ రాదుగా. ఆ విధంగా అయితే జరగదు. అది 100% ఆ సంకేతాలు కనుక వెళితే మళ్ళీ కూటమికి డేంజర్ కదా, అది నేను అంటున్నా. ఇప్పుడు మీరు అన్నారు సో 21 నియోజకవర్గాలు వీళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు, తెలుగుదేశంకి సంబంధించిన హార్డ్ కోర్ సెక్షన్ ఏదో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారో వాళ్ళు పనిచేయట్లేదు అంటే ఇప్పుడు 144 నియోజకవర్గాలు మీరు అన్నట్టు వీళ్ళు పనిచేయరు. ఇట్లా వాళ్ళు చేయకపోతే మేము చేయకపోతే వాళ్ళు చేయమనుకుంటే కూటమి అంతిమంగా నష్టపోతుంది. లేదు, నేను ఇప్పుడు చేయట్లేదని నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా చేయట్లేదు, అలా జరగట్లేదు అని అంటుంటే అలా ఇది కూడా జరిగితే ఎలా ఉంటుంది? అలా అయితే 100% జరగట్లేదు. ఇద్దరు ఉభయలు కలిపి ఒకరికొకళ్ళు ఈ పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నారు. నెల్లిమర్లలో నేను చూసా, నెల్లిమర్లలో ఇదే సమస్య ఆమె ఎదుర్కొన్నారు లోకం మాధవి గారు. కానీ లోకం మాధవి గారు చాలా చాకచక్యంగా అసలు వైసీపీ కోటరిని బద్దలగొట్టారు ఆమె. ప్రతి చిన్న చిన్న గల్లీల్లో నాయకులందరినీ తీసుకొచ్చి జనసేనలో కలుపుకోగలిగారు. చివరికి ఒక బంగారయ్య అనే ఒక నాయకుడు ఆయన సపోర్ట్ చేయకపోతే ఆయన చుట్టూతో ఉండే వాళ్ళందరినీ మంచితనంతోనో లేకపోతే బతిమాలో బామాలో మొత్తం మీద ఆమె అందరిని తీసుకురాగలిగి ఆమె ఇంకా తప్పదు అనుకుని బంగారయ్య కూడా ఆమెకు సపోర్ట్ చేస్తుంది. ఇవాళ నెల్లిమర్ల చాలా టైట్ ఉన్న సీటు ఇవాళ ఈజీ గెలుపు దిశగా వెళ్ళిపోతూ ఉంది. నెల్లిమర్లలో లోకం మాధవి గారు అంత తెలివిగా ప్రతి చోట చేసుకోలేదు, అంటే అందరూ చేసుకోలేకపోవచ్చు కదా. కానీ ఇక్కడ అదేం లేదండి, మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు. మీకు ఎగ్జాంపుల్ పోలవరం, చింతలపూడి అంటే కరాటం రాంబాబు గారి ప్రభావం చాలా మంచి ప్రభావం ఉంటుంది. ఆయన ఇవాళ కదా, ఆయన 84 సంవత్సరాలు. ఆయన ఏజెన్సీ టైగర్ అంటారు, మీకు ఆయన పేరునే ఉంటారు, ఏజెన్సీ టైగర్ అంటారు. కళ్యాణ్ గారు ఆయన చేతుల్లో పెట్టడం జరిగింది ఈ పోలవరం ఆయన గెలుపుని బాలరాజు కదా, బాలరాజుకి ఇవ్వడానికి కారణం కూడా రాంబాబు అనుకున్నాడు. రాంబాబు గారు ఉన్నారు. రాంబాబు గారు ఉండటం కాదు, ఊర్లు జనసేనలో జాయిన్ చేస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గం అనేది టీడీపీకి ఇచ్చారు, కానీ ఆయన ప్రభావంతో ఒక ఊరు ఎగ్జాంపుల్ మన ఎంపీ గారు ఉన్నారు ఇక్కడ, శ్రీధర్ సొంతూరు 1600 మంది కుటుంబాలు కరాటం రాంబాబు గారి ఆధ్వర్యంలో జనసేనలో జాయిన్ అయ్యారు. అబ్బా,
అలా 3 ఊర్లు 4 ఊర్లు ఊరే ఊరు జనసేనకు జాయిన్ అవుతుంది. అంత ప్రభావం చూపిస్తుంది పోలవరం. మీరు అన్నారు కదా పోలవరం మైనస్లో ఉంది అంటున్నారు కదా. అదే నేను పోలవరం ఒకటి, రైల్వే కోడూరు ఒకటి, పాలకొండ ఒకటి, ఇవి కొంచెం గెలుపు కష్టమేమో అని భావించాను నేను మొదట. ఇవాళ నాకు రైల్వే కోడూరు ప్రత్యక్షంగా నాకు అనిపించింది రైల్వే కోడూరు గెలవబోతోంది జనసేన అని. ఎందుకు నేను చూసి వచ్చాను కాబట్టి, ఫిజికల్గా చూసి వచ్చా. మీరు ఇప్పుడు పోలవరం గురించి మీరు అదే పోలవరం ఎందుకంటే నాకు దగ్గర నా ఏలూరు పార్లమెంటరీ నా ఏలూరు జిల్లాలో ఉంది కాబట్టి నేను అక్కడికి దగ్గరగా చూడటం వెళ్ళటం అక్కడ ఏదైతే ఈ క్యాంపెయిన్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరగటం అక్కడ క్యాడర్ అందరితోనూ టచ్లో ఉండటం వల్ల ఆ విషయాలు ఏంటనేది నేను దగ్గరగా చూస్తున్నాను. ఓకే, పక్కాగా పోలవరం అనేది మనం కొడుతున్నాం. ఓకే సార్, ఇప్పుడు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా తర్వాత తూర్పుగోదావరి జిల్లా, ఈ రెండు కూడా జనసేనకు కానీ గతంలో పీఆర్పీకి కూడా చాలా బలమైన పట్టున్న ప్రాంతాలు. జనసేనకు కూడా ఇవాళ బలమైన పట్టున్న ప్రాంతాలు. కానీ ఆ ప్రాంతాల్లో ఒక నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం ఉన్నంత బలంగా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం లేకపోవటాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం అంత బలంగా కనపడలేదు? కానీ వాస్తవానికి మనం ఇంతకుముందు చూస్తే పశ్చిమ గోదావరిలో ఉన్నాయి కదా 5 నియోజకవర్గాలు ఏలూరులో ఉన్నాయి, పశ్చిమ గోదావరిలో ఉన్నాయి. అంటే ప్రతి నియోజకవర్గంలో జనసేనకి హార్డ్ కోర్ సెక్షన్ ఉంటుంది కదా. హార్డ్ కోర్ కాదు, 30% 40% హార్డ్ కోర్ జనసేన ఉంటుందండి. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఊర్లోనూ 30 to 40% జనసేన ఉంటుంది 100%. ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు కదా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం అంత హైప్ ఉండడానికి ఏలూరు పార్లమెంటరీ ఉండకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ పోయిన ఎలక్షన్లో నాగబాబు గారు పోటీ చేశారు, భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారో ఆ చుట్టుపక్కల 4 నియోజకవర్గాలు ఆ ప్రభావం చూపిస్తుంది, అక్కడ హైప్ కనపడుద్ది. జనాలు అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అంటే ఆ నియోజకవర్గానికి స్టేట్లోనే కాదు మన ఇండియాలోనే ఆ నియోజకవర్గానికి ఒక నేము ఎస్టాబ్లిష్ అవుద్ది, ఆ నేమ్ అనేది తెలుస్తుంది. ఆ ఉద్దేశం తప్ప నరసాపురంకి ఎంత అయితే క్యాడర్ ఉందో, నరసాపురంకి ఎంత స్ట్రెంత్ ఉందో ఏలూరు నియోజకవర్గానికి కూడా అంతకన్నా ఎక్కువ స్ట్రెంత్ ఉంది. ఇప్పుడు మీరు గమనించారో లేదో, కర్ణాటకలో మైసూరు, సెంట్రల్ మైసూరు ప్రాంతం జనతాదళ్ ఎస్కి చాలా బలమైన ప్రాంతం అది. సో రాష్ట్రమంతా వాళ్ళు బలంగా ఉండరు, కానీ ఆ ప్రాంతాలు చాలా బలంగా ఉంటారు. అందులో కనీసం ఒక 30-60 స్థానాలు ఏమో ఉన్నాయి. అందులో 30 కొడతారు వాళ్ళు, 25 నుంచి 30 కొడుతుంటారు ప్రతిసారి వాళ్ళు కింగ్ మేకర్ పాత్రలో ఉంటారు వాళ్ళు. మరి జనసేన పార్టీ ఈ 34 సీట్ల దగ్గర నుంచి విశాఖపట్నంలో ఒక 15 సీట్లు వేసుకుంటే, సో అంటే అటువైపు శ్రీకాకుళం ఇది వదిలేసినా కానీ విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాలు తీసుకున్నా కానీ దాదాపుగా ఒక 50 స్థానాల్లో బలంగా ఉంటుంది. ఈ 50 స్థానాల్లో మరింత బలం పెంచుకొని కింగ్ మేకర్ అయ్యే అవకాశం కూడా ఉంది కదా. రేపు పొద్దున భవిష్యత్తులో ఒకవేళ జనసేన సొంతంగా పోటీ చేసినా ఉందండి, 100% ఉంది. మీరు ఈ 50 నియోజకవర్గాలు అంటున్నారు, 175 నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీకి స్ట్రెంత్ ఉంది. మొన్న రాజంపేట మీటింగ్ జరిగింది చూశారు కదా, ఇద్దరు కూటమి అభ్యర్థులు ఇద్దరు ఎవరైతే చంద్రబాబు ఉన్నాడో, చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి ఆ రోజున మీరు చంద్రబాబు గారు స్పీచ్ ఉంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. నేను నా జీవితంలో ఈ రాజంపేటలో ఇంతమంది జనాన్ని చూడలేదు అని. అంటే అది ఆ ప్రభావం ఆ క్రేజ్ అంతా ఎవరిది? పవన్ కళ్యాణ్ గారిది. మీరు ఒక్క ఈ 50 నియోజకవర్గాలు లేదంటే గోదావరి జిల్లాలో వీటికి పరిమితం చేస్తున్నారు. 175 నియోజకవర్గాల్లోనూ జనసేనకి పట్టుంది, 175 నియోజకవర్గాల్లోనూ అవసరమైనప్పుడు పోటీ చేస్తారు కళ్యాణ్ గారు. ఓకే, అంటే నేను కూడా అనుకున్నానండి రాజంపేటలో అసలు నేను రాయలసీమలో అంత పట్టు ఉండదని అనుకున్నా, కానీ రాజంపేట సభ చూసినప్పుడు ఆ కేరింతలు ఉర్రూతులు చూసినప్పుడు ఏంది ఇది ఎంత పవన్ కళ్యాణ్కి ఎంత మానియా ఉంది ఇక్కడ అని అనిపించింది. మరి ఇప్పుడు మీరు ఏలూరు, రేపొద్దున ఏలూరు జిల్లా స్థాయిలో మనం తీసుకుంటే కొత్త జిల్లాలు అయినాయి కదా సార్. ఏలూరు జిల్లాలో పార్టీని 7 స్థానాలు ఉంటాయి. 7లో రేపొద్దున జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి వచ్చింది అనుకుందాం. ఇప్పుడు 2014లో మనకు జనసేన ఉమ్మడిగానే ఉన్నాయి, ఇదే కాంబో ఉంది. మధ్యలో డిఫర్ అయ్యి 2019కి విడిగా పోటీ చేశారు కదా. భవిష్యత్తులో 2029లో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏలూరు నియోజకవర్గం బలోపేతంగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. నా బాధ ఏంటంటే 34 స్థానాలు ఉంటే
5 స్థానాలు మాత్రమే పీఆర్పీకి వచ్చినాయి గతంలో. ఇవాళ 34 స్థానాలు ఉంటే 11 స్థానాలు మాత్రమే బార్గెన్లో తీసుకోగలిగారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇంత బలమైన ప్రదేశంలో కూడా 34కి 20 స్థానాలు కూడా తీసుకోలేకపోతే అది మన ఫెయిల్యూర్ కదా. ఫెయిల్యూర్ అనుకుంటే ఎలాగండి? అది 40 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ, మనది 10 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ. అలాగే మనకున్న ఈ సోర్సెస్ వీటి ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తులో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏలూరు నియోజకవర్గం, ఏలూరు పార్లమెంటులో ఉన్న 7 నియోజకవర్గాల్ని బలోపేతం చేయాలంటే మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? పార్లమెంటరీ అంటే మీరు ఏలూరులో మీరు మొదటి నుంచి ఉమ్మడి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో యాక్టివ్గా ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో కూడా మీరు యాక్టివ్ అవుతున్నారు, మళ్ళీ వ్యాపారాన్ని అంతా సెట్ చేసినట్టున్నారు, మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు కదా. అవుతే కనుక రేపు పొద్దున ఏలూరులో ఎన్నికలు అయిన తర్వాత, నేను అంటున్నాను ఎన్నికలైన తర్వాత బలోపేతం 2029కి సిద్ధం చేయాలంటే మీ దగ్గర ఏంటి యాక్షన్ ప్లాన్? అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ అసెంబ్లీ స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ ప్లాన్ ఉంది, పార్లమెంటరీ వైజు నాయకత్వాన్ని బలపరిచే ప్లాన్ ఉంది. ఆ ప్లాన్లో నేను కూడా ఒక భాగమై ఏలూరు పార్లమెంటరీని విస్తృతంగా క్యాడర్ని కానీ కమిటీలు కానీ కళ్యాణ్ గారితో కోఆర్డినేట్ చేసుకుని. ఈ మధ్యకాలంలో మీరు పవన్ కళ్యాణ్ గారితో సుదీర్ఘమైన చర్చలు జరిపారు, దాదాపు గంటన్నర కూర్చున్నారా? కూర్చున్నామండి. మీరేం అడిగారు, ఆయన మీకేం చెప్పారు? కళ్యాణ్ గారిని అంటే నాకు చేద్దామనే ఉద్దేశం ఉంది ఏలూరు అని మొహమాటంగా అడిగా. సార్ రాజకీయ కాదు శేషి గారు, రాజకీయ నాయకుడు అంటే ఇప్పుడు మరి పోతిన మహేష్ అంత దరిద్రంగా కాదు, కానీ బోలిశెట్టి గారి లాగా గట్టిగా అడగగలగాలి కదా, బాహుబలి అడగగలగాలి కదా, నాకు సీటు కావాల్సిందని అడగగలగాలి కదా. అంటే కళ్యాణ్ గారి దగ్గర ఉన్న ఆయన మనస్తత్వానికి నేను అంత ఓపెన్గా నాకు ఇది కావాలి అని అడగలేను. అంటే ఆయన మీద ఉన్న అనుబంధం కానీ ఆ బాండింగ్ కానీ దాంతో నేను మొహమాటంగా ఏలూరు అవకాశం ఇస్తే నేను చేస్తాను అన్నారు అని అడిగితే మనం తక్కువ సీట్లు తీసుకున్నాం శేషు, అందులో మరి అవకాశం ఉంటే అవకాశం అనేది లేదని చెప్పలే ఆయన కూడా, తక్కువ సీట్లు తీసుకుంటున్నాం అని అర్థం చేసుకున్నా. కాకముందే ఒక 1 month బిఫోరే, అంటే 21 సీట్లకే కన్ఫర్మ్ కాకముందు 24 అన్నారు, తర్వాత 21 అనుకున్నారు. అంతకుముందే అంటే ఏలూరు లిస్ట్ లో ఉందా సార్? 35 అయితే కనుక ఏలూరు ఉండేది. కానీ ఆయన మనం తక్కువ సీట్లు తీసుకుంటున్నాం అనే ఇంక క్వశ్చన్ చేసినట్టు ఇంక నాకు అర్థమైపోయింది. ఇంకా మనం ఆయన ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు, ఆయన మనస్తత్వం తెలుసు కదా, మళ్ళీ ఆయన్ని ఇబ్బంది పడడం ఇవన్నీ ఎందుకనే ఉద్దేశంతో నేను ఇంకా. మీకు ఆయనతో ఎట్లా ఉంటుంది ర్యాప్ పవన్ కళ్యాణ్ గారితో? మంచి రిలేషన్ ఉందండి, చాలా. నేను ఒక అన్నగా ఫీల్ అవుతా, మా ఫ్యామిలీ మెంబరు ఒక అన్నయ్యలాగా ఫీల్ అవుతా. మీరు వెళ్ళంగానే ఆయన మీ గురించి ఎట్లా రియాక్ట్ అవుతారు మీరు కనిపిస్తే? అంటే జనరల్గా ఎవరైనా ఒక ఐడెంటిటీ ఉంటే శేషు బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఇదైతే 100% ఉంటుంది. అంత ర్యాప్ ఉంది. మిమ్మల్ని చూడంగానే ఈయన మన కోసం పనిచేస్తున్న నాయకుడు అని చెప్పి ప్రేమగా మీతో మాట్లాడతాడు. గంటన్నర మీరు ఆయన నాకు అవకాశం ఇచ్చారు అంటే దాని అర్థం అదే కదా. ఏదో విన్నాను ఏంటంటే శేషు కొంచెం పార్టీ యాక్టివ్గా ఉంటే, శేషు ఉంటే బాగుండేది, ఇలాంటి కార్యక్రమాలు శేషు వర్క్ చేస్తే బాగుండేది అని కూడా 1-2 సందర్భాల్లో ఆయన అనుకున్నాడని కూడా అన్నారు. అంటే ఆయనకి దానికి ఎక్స్ప్లెనేషన్ నేను అంటే లోకల్లోకి ఇన్ఛార్జ్ రావటం, నేను వ్యాపారంలో కొంచెం బిజీ ఉండటం వల్ల ఏ కార్యక్రమం ఉన్నా నేను ఆ టైంకి వెళ్ళి అటెండ్ అవటం జరిగేది. నేను చెప్పా ఇక్కడి నుంచి ఏ రోజైతే కలిసానో ఆ రోజు నుంచి ఏ యాక్టివిటీ ఉన్నా 100% నా భుజాన్ని వేసుకుని జిల్లా స్థాయిలో నేను వర్క్ చేస్తానని చెప్పాను. వెరీ నైస్, వెరీ నైస్. 21 సీట్లు తీసుకున్నాము, 21లో ఎన్ని గెలుస్తున్నాం? 21 గెలుస్తాం. ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించలా మీకు? 100% 21 గెలుస్తామండి సార్. ఆయన ఏదో చెప్తాడు, కళ్యాణ్ గారు 98% స్ట్రైక్ రేట్ అన్నారు. 98% 21లో 21 వస్తాయి. అంతేనా? వస్తాయి, 100% 21 వస్తాయి. 21
అసెంబ్లీ అభ్యర్థులు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చుంటారు. మరి 21కి 21 కొడితే పవన్ కళ్యాణ్ కాస్త కింగ్ మేకర్ కింగ్ అయ్యే అవకాశం ఉంటుందా? కళ్యాణ్ గారు ఆ విధంగా ఆలోచించరు కదా. అంతే. అదేవిధంగా నేను కింగ్ మేకర్ని అవ్వాలి, కింగ్ని అవ్వాలనే ఆలోచన ఉండదు. సమాజం, తెలుగు రాష్ట్రం బాగుండాలి, తెలుగు రాష్ట్రాలు బాగుండాలనే ఉద్దేశంతో ఆయన ఆలోచన ఉంటుంది. ఆయన మనస్తత్వం మీ అందరికీ తెలిసిందే, తెలవంది కాదు కదా. నేను కింగ్ అవ్వాలి, కింగ్ మేకర్ని అవ్వాలంటే 2014లోనే పార్టీ స్థాపించిన రోజునే కొంచెం సీనియర్ నాయకుల్ని అంతే 20 మన అప్పుడు 13 జిల్లాలు 13 జిల్లాలోని 13 మంది సీనియర్ నాయకులను తీసుకుంటే రాజకీయం అయిపోయింది. వాళ్ళు ఒక్కొక్కడు ఒక జిల్లా చెప్తే వాళ్ళే హ్యాండిల్ చేసేస్తారు. కరెక్టే. నేను కూడా ఈ సూత్రీకరణ నేను చెప్పా కొన్ని వీడియోల్లో కూడా. ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క నాయకుడిని తీసుకొని వాళ్ళకి నీతో పాటు ఇంకొకటి గెలిపించుకుంటే 26 సీట్లు ఆటోమేటిక్గా వస్తాయి కదా. 26 సీట్లు అంటే కింగ్ మేకర్ పాత్రనే కదా, అవసరమైతే కింగ్ కూడా అవ్వచ్చు కదా. అంత సింపుల్గా ఉన్న క్యాలిక్యులేషన్ ఎందుకు ఆయన క్రిటికల్ చేసుకున్నాడు? రాష్ట్రం బాగుండాలి, మంచి జరగాలి, మంచి రాజకీయం చేయాలి, సామాన్యుడు అసెంబ్లీలోకి వెళ్ళాలి, సామాన్యుడు అసెంబ్లీలోకి వెళ్తే తోటి సామాన్యులకి న్యాయం జరుగుద్ది. ఆయన ఉద్దేశం అది. ఆయన టార్గెట్ సీఎం అనేది కాదు, పదవి కాదు. మీ లక్ష్యం ఏంటి ఫైనల్గా? ఆయనతో పాటు ప్రయాణం అంతే. మంచి అయినా చెడైనా ఏదైనా ఏ దశలో అయినా ఆయనతో పాటు ఉంటారు అంతే. మీకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పుడు 10 ఏళ్ళు అయింది. 2014 నుంచి నేను చిన్న పదవి తీసుకోలేదు జనసేనలో, కానీ జనసైనికుడిలాగా వర్క్ చేస్తూనే ఉన్నా. ఇక ముందు కూడా అలాగే చేస్తా. పదవి ముఖ్యం కాదు, కళ్యాణ్ గారిని ఓ పొజిషన్లో చూడాలి అంతే. ఓకే సార్, ఇప్పుడు ముద్రగడ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద ఇన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కదా, ఏంటిది? ముద్రగడ లాంటి అంటే ఆయన కూడా గోదావరి జిల్లాకు సంబంధించిన నాయకుడే కదా. ముద్రగడ గారికి అసలుకి ఈ గోదావరి జిల్లాలో గతంలో ఉన్న పట్టు కానీ ఆ గౌరవం కానీ మర్యాద కానీ ఉందంటారా? అదే యాక్చువల్గా ఆయన ఒక వైసీపీకి కార్యకర్త అండి అతను. అంటే రాజశేఖర రెడ్డి టైం నుంచి అంటే ఒక కుల నాయకుడు అని చెప్పుకోవటం తప్ప కులానికి ఏ రోజుని ఉపయోగపడింది లేదు. అదే అంటే ఆయన పేరు మార్చుకుంటానంటున్నాడు, రెడ్డిగా పేరు మార్చుకుంటానంటున్నాడు. పవన్ కళ్యాణ్ పద్మనాభరెడ్డి కింద పద్మనాభరెడ్డి. ఈ మధ్యనే ఒక 4-5 రెడ్డిలు నాకు కాల్ చేశారు. మీ కులంలో ఉన్న చెత్తను తీసుకొచ్చి మా రెడ్డిల్లోకి తీసుకొచ్చే ఇదేంటి మళ్ళీ మాకు తగిలిస్తున్నారు అనే ధోరణిలో ఆళ్ళన్నారు. మేమేమో చదపట్టిన చెక్క అనే ఉద్దేశంతో మేమున్నాం. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను అడుగుతా, మీ నెట్వర్క్ ఎంత ఉంటుంది సార్? చెప్పచ్చా అంటే చెప్పండి. అంటే వ్యాపారమే కదా మీది, వ్యాపారంలో కొంత బహిరంగంగా కూడా లెక్కలు పెట్టచ్చు. అంటే మా ఫ్యామిలీ నెట్వర్క్ ఒక 60 crores వరకు ఉంటుంది. ఇంకా అబద్ధం చెప్తున్నారు మీరు. అంత మించే ఉంది. కానీ ఎందుకు సార్ మీరు చాలా సింపుల్గా 2 వీలర్ మీద తిరిగేస్తూ ఉంటారు? అది సింప్లిసిటీనా లేకపోతే కంఫర్టబుల్నా? కాదండి, అంటే నాకు సింప్లిసిటీ అంటే ఇష్టం ఫస్ట్ నుంచి. ఇప్పుడు మా దగ్గర చాలామంది ఎంప్లాయీస్ చేస్తూ ఉంటారు. నేను వెళ్ళి క్యాబిన్లో కూర్చోవటం లేదంటే పర్సనల్గా కూర్చొని ఉండటం అలా ఉండదు. ప్రతి వాళ్ళ దగ్గరికి ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ ఉంటారు, మెకానిక్లు ఉంటారు, హెల్పర్స్ ఉంటారు, వాటర్ వాష్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి నేను సరదాగా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు నేను కారులోనే ఉండాలి, లేదంటే లగ్జరీగా ఉండాలి, నాకు సపరేట్ క్యాబిన్లో ఉండాలి, అసలు ఇలాంటిది ఏమి ఉండదు. అందరితో ఫ్రెండ్లీ నేచర్. ఇప్పుడు జనసేనలో కూడా చివరి నేను స్టేజ్ ఎక్కాలి, స్టేజ్ మీద కూర్చోవాలి, లేదా నేను వాయిస్లు ఇచ్చేయాలి, నేను పెద్ద లీడర్ కింద ఎస్టాబ్లిష్ అవ్వాలి, నాకంటూ ఒక క్రేజ్ కావాలి, అసలు అదేం ఉండదు. నేను జనసేనలో జనసైనికుడిని, వాళ్ళతో పాటు ఉంటా, సరదాగా వాళ్ళతో పాటు తిరుగుతూ ఉంటా. అలాగే మా స్టాఫ్తో కానీ మా రిలేషన్తో కానీ. ఇప్పుడు రిలేషన్లో ఉన్నవాళ్ళు ఉంటారు, మన రిలేషన్లో లేనివాడు ఉంటాడు. జనరల్గా లేనివాడని వాడితో రిలేషన్ లేకపోవటం అలా కూడా ఉండదు. వాడి ఇంటికి వెళ్తాం, మా స్టాఫ్ ఇంటికి కూడా వెళ్తూ ఉంటాను నేను సరదాగా. ఇంట్లో ఏదైనా అకేషన్ జరిగింది పిలుస్తారు, వెళ్తా, ప్రతి వాడి దగ్గరికి వెళ్తా. నేను 120 ఎకరాలు ఉన్నాయి, 13 షోరూమ్లు ఉన్నాయి, 2 పెద్ద హోటల్స్ ఉన్నాయి, మళ్ళీ సింపుల్గా బండి మీద తిరుగుతారు. సరే సార్, అయితే ఇప్పుడు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి రాజకీయాల్లో?
ఇంకా యాక్టివ్గా అవుతారు. ఇంతకుముందు 2014, 2019 మధ్య ఎంత యాక్టివ్గా ఉన్నారు అంత యాక్టివ్ కాబోతున్నారు. ఇంకా ఎక్కువ ప్రతిదీ మీ భుజాన్ని వేసుకొని చేస్తారు. పవన్ కళ్యాణ్ గారితో నా ప్రయాణం ఉంటుంది, ఆయనతోనే నా ప్రస్థానం అంతా. అప్పుడప్పుడు మీరు మీడియాతో కూడా ఇంటరాక్ట్ అవుతుండండి. ఇదే నా ఫస్ట్ కలవటం. ఒక మాట చెప్తానండి, అడగందే అమ్మైనా పెట్టదు. ఫస్ట్ అడగడం అనేది తప్పదు రాజకీయాల్లో. సో మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మీరు ఎంత కష్టపడ్డారని ఇప్పుడు నాకు తెలిసి నేను చేశాను కాబట్టి నలుగురికి తెలియవచ్చు, కానీ మీరు ఎంత కష్టపడ్డారు అనేది మీరు ఎస్టాబ్లిష్ చేసుకోకపోతే రాజకీయాలు అది అవసరం సార్. అది మీరు ఒక క్వాలిఫికేషన్ కింద అది మీరు నమోదు చేసుకోవాలి, అవసరం. కాబట్టి మీరు ఆ రకంగా ఇక నుంచి మీరు రాజకీయాలు యాక్టివ్ అవ్వాలి అంటే మీ వాటికి కూడా ఒక రికగ్నైజేషన్ అనేది పెట్టుకోవాలి. ఒక అక్నాలెడ్జ్మెంట్ అంటారు కదా, ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మీరు ముందుకెళ్ళాలి. అక్నాలెడ్జ్మెంట్ అంటే అది లేకపోవటం లేదండి. అంటే మీడియా ముందుకు వస్తేనే మనం ఎస్టాబ్లిష్ అవుతాము. ఇప్పుడు మీరు అన్నారు ఉంగుటూరు వెళ్ళని, పోలవరం వెళ్ళని, అక్కడ నారాజేషు అనే మాట వస్తుందని. నారాజేషు అనేది కేవలం పవన్ కళ్యాణ్ అభిమాని అవటం వల్లే జిల్లాలో కానీ స్టేట్లో కానీ ఆ పేరు ఎస్టాబ్లిష్ అయింది. నేను ఒక వ్యాపారస్తుడిగా అయితే కనుక నేను నా జిల్లాలో సుజుకి డీలరు, ఏదో హోటల్ ఎన్నో ఓనరు, అది నా పరిధిలోనే తెలుస్తుంది. కానీ కళ్యాణ్ గారి అభిమాని, మెగా ఫ్యామిలీ అభిమాని అనేది స్టేట్లో నాకు ఒక మంచి పేరు తెచ్చిపెట్టింది. ఓపెన్గా మాట్లాడుకోవాలి కదా. ఈ నారాశేషు అనేవాడు జిల్లాలో తెలిసాడు అంటే అది కేవలం జనసేన. మీరు అంటున్నారు కదా పోతిన్ మహేష్ అని. పోతిన్ మహేష్ అనే అతను జనసేనలోకి రాకముందు పోతిన్ మహేష్ ఎవరు, ఏ స్థాయి అవుతుంది ఎవరికి తెలుసు? ఇవాళ నారాశేషు ఒక వ్యాపారస్తుడు. నారాశేషు అనే అతను ఒక సుజుకి డీలరు. నా కస్టమర్లకు తెలుపుతాను తప్ప మిగతా వాడికి తెలిసే ఛాన్స్ ఉండదు. కానీ నేను ఇవాళ ఎంత తెలిసానంటే కారణం అది కళ్యాణ్ గారి వల్లే. ఓపెన్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే నా నేమ్ ఇంత ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, ఎనీవే సార్, ఆల్ ది బెస్ట్.